మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి సినిమాతో కొత్త జానర్ ట్రై చేయడానికి ప్రయత్నించే వరుణ్ ఇప్పుడు కొరియన్ కనకరాజుతో ఆగస్టు నెల బాక్స్ ఆఫీస్ రేస్ లోకి దిగబోతున్నట్లు టాలీవుడ్ లో జోరుగా చర్చ జరుగుతోంది. టైటిల్ ప్రకటించినప్పటి నుంచే సోషల్ మీడియాలో క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కు దగ్గర పడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా హారర్ కామెడీకి యాక్షన్ ఎలిమెంట్స్ జోడించడం, ఇండియా కొరియా బ్యాక్ డ్రాప్ లో కథ నడవటం సినిమాపై ప్రత్యేక హైప్ తీసుకొస్తోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయిందని, ఓటీటీ బిజినెస్ కూడా మంచి స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర బృందం సినిమాను ఆగస్టు తొలి వారంలో విడుదల చేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ నుంచి అటు మెగా అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు కొత్త తరహా కంటెంట్ ను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిదా, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాల్లో తనలోని వైవిధ్యాన్ని చూపించిన వరుణ్ ఇప్పుడు కొరియన్ కనకరాజుతో మరోసారి పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ టైమింగ్, వినూత్న కథనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈసారి హారర్, యాక్షన్, కామెడీ మిక్స్ తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా సినిమా కథలో కొరియా నేపథ్యం కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. టైటిల్లోనే ఉన్న కొరియన్ పదం కథలో ఏదో ఆసక్తికరమైన ట్విస్ట్ దాగి ఉందనే ఫీలింగ్ కలిగిస్తోంది. ఇక ఆగస్టు నెల ఇప్పటికే సినిమాలతో కిక్కిరిసిపోతోంది. పలువురు స్టార్ హీరోల మూవీలతో పాటు మిడ్ రేంజ్ సినిమాలు తమ రిలీజ్ డేట్లను లాక్ చేసుకున్నాయి. అలాంటి టైంలో కొరియన్ కనకరాజు కూడా బరిలోకి దిగితే బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్, సినిమాకి సరైన ప్రమోషన్స్, బలమైన టీజర్ కలిసి వస్తే ఈ సినిమా ఆగస్టు లో సర్ప్రైజ్ ప్యాకేజ్ గా మారొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ కొరియన్ కనకరాజు కేవలం టైటిల్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసే సినిమాగా మిగిలిపోతుందా, లేక వరుణ్ తేజ్ కెరీర్ లో మరో డిఫరెంట్ హిట్ గా నిలుస్తుందా అన్నది చూడాలి.